ఇంట్లో పని చేసుకుంటావు. ఎడిపోతావు? అత్తమ్మలతో పడతామా నాయనమ్మలతో అనకన్న దగ్గరికి పోయి ఏం చేస్తావు? ఏం చేస్తా? అనకన్నలతో ఆడుకుంటా. నాయనమ్మ ఏది చెప్తే అది చేస్తా. నాయనమ్మ దగ్గర ఏం చేస్తావు? నాయనమ్మ టాబ్లెట్ తెచ్చిమంటది, నీళ్ళు తెచ్చిమంటది, అన్నం వేసి ఇమ్మంటది, కూరగాయలు గజ్జ చేయమంటది. అవన్నీ చెప్తే చేస్తా. చేసి ఇంకా మస్తు పని చేయమంటది. అవన్నీ చేస్తా. ఇక చేసి ఏం చేస్తావు? చేస్తా? తినబెడతావు? తినబెడతా. మరి అత్తమ్మల దగ్గరకు పోయి ఏం చేస్తావు? అన్నతో ఆడుకుంటా, ఇంకొక అన్నతోని అత్తమ్మతో ఆడుకుంటా, నాన్నతో ఆడుకుంటా, అక్కతో ఆడుకుంటా, ఇంకొక అన్నతోని అందరితో ఆడుకుంటా. మరి నిన్న మొన్న పోతున్నావు, పోలేవు? నడుచుకుంటా పోతున్నావు? నడుచుకుంటా అంటే మనం ఇద్దరం పోదామన్నా డాడీ. ఇద్దరం ఏడదాకా నడుచుకుంటూ పోదాం అత్తమ్మల దగ్గరికి. చెప్పేది ఏంటా? ఒక బైక్ కొనుక్కొని దాని మీద ఎక్కి పోదాం. ఎడ ఉందాం బైక్? బైక్ అంటే బండి ఎడ ఉందాం? మరి బండి ఎడ ఉందాం చెప్పు. నువ్వు బండి ఎడ ఉందాం చెప్పు, బండి తీసుకొని పోదాం. ఒకటి చెప్తే ఒకటి చేస్తావు. చెప్పు మరి, నువ్వు చెప్పు. రేపు మరి అత్తమ్మలు రమ్మంటున్నారు, పోదామా వద్దా? ఇన్ని రోజులు వస్తాను ఏమన్నావు? మరి ఇప్పుడు పోతావా మరి? ఒక్కదాన్ని పోతా అంటావు మళ్ళా? చేతి కొరుకుతావే, నేను చేతి పెట్టే కొరుకుతానేమో అని అందుకని అంటున్నా. పోతావా మరి? ఎప్పుడు పోతావు? ఒక్కదాన్న పోతావా? అత్తమ్మ వచ్చి తోలుకపోతుంది అంట. పోతావా? మళ్ళా రావద్దు ఇడికి. ఇన్ని రోజులుండి ఒక రోజు వస్తా, గంతే. ఎందుకు వస్తావు మళ్ళా? 2 సార్లు వస్తాను కదా. అదే ఎందుకు వస్తావు మళ్ళీ? ఆన్నే ఉండాలి. ఆన్నే అత్తమ్మతోటి, అక్కతోటి, అన్నతోటి, మా అమ్మతోటి ఆడుకోవాలి. మళ్ళీ రావద్దు వీడికి. ఏం చేస్తారు చెప్పు? నెత్తి మీద గుద్దుతారు. ఎందుకు? ఇట్లా గుద్దుతారు. ఎందుకు గుద్దుతారు? ఎందుకు ఏడుస్తావు మరి? ఎందుకు ఏడుస్తావు మరి? వాళ్ళ దగ్గర ఏడవద్దు. మంచిగా ఆడుకొని మంచిగా ఉంటే అన్నీ తెచ్చి పెడతారు. నేను రోజు పైసలు అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి డాడీ. ఉంటాయి వాళ్ళ దగ్గర పైసలు? 2 రూపాయలు ఉంటాయి. రోజు నీకు ఇప్పియరా? ఇప్పియరు. ఏమంటారు ఇప్పియమంటే? పైసలే వదిలే విద్లేవు అంటారు. అక్క దగ్గర ఇన్ని పైసలు పెట్టుకొని లేవు. అత్తమ్మ ఏమంటారు? అత్తమ్మ ఇప్పిస్తుంది. అత్తమ్మ దగ్గర ఇన్ని పైసలు ఏమంట? 2 రూపాయలు ఉన్నాయంట. ఇన్ని రూపాయలు ఉన్నాయంట. ఆ పైసలతోని మాకు ఇప్పిస్తుంది. నేనేం అడుగుతా అది ఇప్పిస్తుంది. అత్తమ్మనా? అత్తమ్మ ఇప్పిస్తుందా? అక్క ఇప్పియదు కదా? అక్క కూడా ఇప్పిస్తుంది. ఎందుకు ఇప్పియాలి? మామ కూడా ఇప్పిస్తాడు. అందరు ఇప్పిస్తారా? అనకన్నా ఇంకో మాని అన్న, అనకన్నా పెద్దమ్మ, పెద్ద డాడీ. వాళ్ళందరూ ఇప్పిస్తారు. మరి పోతావా నువ్వు అత్తమ్మ దగ్గర?
ఆన్నే ఉండి చదువుకోవాలి. స్కూల్లో అత్తమ్మ స్కూల్కు తోలిస్తుంది, స్కూల్కి పోయి చదువుకోవాలి. స్కూల్ అంటే భయం అన్న వాళ్ళకి తెలుసు. ఎవరికి భయం? నాకు భయం అని తెలుసు. నీకెందుకు భయం స్కూల్కి అంటే? స్కూల్ అంటే సార్ చేతుల మీద కొట్టడా అందుకని భయం. మంచిగా చదువుకుంటే కొట్టడు. మూతి మీద దంచుతో కొట్టి నువ్వు మంచిగా రాస్తే కొట్టడు, మంచిగా రాయకుంటే కొడతాడు. మూతి మీద దంచుతా. ఎందుకు? ఏమనుకుంటున్నావు? ఎందుకు తెలుసా? ఈరోజు చాలా బాగుంది, మొత్తం బయటనే ఆడుతుంది. నువ్వు మీ డాడీ అత్తమ్మ స్కూల్కు తోలిస్తుందంట, మంచిగా చదివిపిస్తుందంట. ఏం అవసరం లేదు. ఎందుకు మరి? అందుకు అత్తమ్మ దగ్గర పోతా అంటున్నావు. తీసుకున్నావు కదా. అత్త వాళ్ళంటే ఇష్టం అనుకలే పోతా అంటూ. ఇష్టం అయితే మరి స్కూల్కి పోవాలి. గాజులే